హాయ్ అండి, వెల్కమ్ టు ఎరస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు శివరాత్రి వ్లాగ్ అండ్ హెల్దీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు యాపిల్ అండ్ క్యారెట్ జ్యూస్ అయితే స్టార్ట్ చేశాను. రాత్రికి ఈరోజు అయితే హాలిడే అనమాట. సో కొంచెం లేట్ అయింది ఈరోజు జ్యూస్ చేసేవడానికి. ఈ కట్టర్ యూజ్ చేస్తే నాకు చాలా టైం సేవ్ అవుతుందండి. ఇది ఎప్పుడూ నేను తీసుకున్నాను కానీ యూజ్ చేయలేదు, ఎందుకంటే లేజీ అండి. అందుకని ఇంకా టైం సేవ్ అవడం కోసం వెతుక్కుంటాం కదా, అప్పుడైతే ఇది నాకు దొరికింది. దీనివల్ల నాకు టైం సేవ్ అయితే చాలా జరుగుతుందండి. ఇలా ఫాస్ట్గా అయితే నాకు జ్యూస్ చేయడం ఈజీ అవుతుంది. నాకు యాపిల్ కట్టర్తో జ్యూస్ అయితే చేసేవండి. పిల్లలు అయితే చాలా బాగా తాగుతారండి. ఇలా డేట్స్ వాటర్ వేస్తున్నాం కదా, దాంట్లో స్వీట్నెస్ వచ్చేసి వాళ్ళైతే అసలు చాలా బాగా స్వీట్నెస్ లేదు అనిపించదు. మనం స్వీట్ అనేది యాడ్ చేయడం, హెల్తీగా అందించాలి కదా, అందుకని చెప్పేసి దీంట్లో మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను. కాసి చల్లార్చిన పాలు ఇలా చేసిస్తే అప్పుడప్పుడు కంటికే కాదండి, టేస్ట్ కూడా చేంజ్ చేస్తూ ఉండండి, అప్పుడు కన్ఫామ్గా అయితే తాగుతారు. నేనైతే గ్యారెంటీ ఇవ్వగలను. ఫస్ట్లో దాచి తాగేవాడు కాదు, వెరైటీ రోజుకొక జ్యూస్ చేసిస్తూ ఉంటే వాడే తాగుతున్నాడు అనమాట. చిన్నాడైతే ఇప్పుడే కదా, వాడికి టేస్ట్ ఇంకా తెలియదు, ఏదైనా ఊరికి నెల సిప్ చేస్తున్నాడు. ఇంకా లంచ్ అయితే వచ్చేసి క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎంత తినని వాళ్ళైనా సరే ఈజీగా తినేస్తారు. క్యారెట్ని ఇలా గ్రైండ్ చేసేసి కచ్చాబిచ్చాగా ఇంకా కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి పోపు వేసేయాలి. దాంట్లో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పిల్లలకి పెట్టే ఏ కర్రీలోనైనా పచ్చిమిర్చి బారుగా అయితే కట్ చేయండి, అప్పుడు వాళ్ళకి తగలదు, మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. దాంట్లో సాల్ట్ వేసి ప్లేట్ వేసి మగ్గబెట్టాలి. ఈ లోపల దానికి టేస్ట్ ఇచ్చేది ఈ పౌడరేనండి. దీంట్లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పుట్నాల పప్పు అంటారుగా అది యాడ్ చేయాలి. కారం కూడా నేను దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. కారం అవాయిడ్ చేసి ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. దానికి ఫ్లేవర్ ఇదే ఇస్తుంది. ఇంకా నేతి బీరకాయ అంటారు కదా, దాన్ని కూడా వేయించి పక్కన పెట్టాను పచ్చడి కోసం. ఇంకా మనం పౌడర్ చేసింది దాంట్లో మగ్గిన వెంటనే దాంట్లో వేసేసి కలిపేయడమే. దాంట్లో కొత్తిమీర వేసేసి ఇంకా పెట్టేస్తే అంతేనండి. ఎంత తినని వాళ్ళని ఈజీగా తినేస్తారు. ఇదేనండి హెల్దీ ప్లేట్ అయితే ఈరోజు. ఆనపకాయ పచ్చడి, ఆనపకాయ కర్రీ, క్యారెట్ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నిల్వ పచ్చళ్ళ కన్నా ఇలాంటి పచ్చళ్ళు తీసుకోండి, చాలా అంటే మంచిది అనమాట. పిల్లలకు కూడా తినాలనిపిస్తే ఇలా ఇవ్వండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టెర్రస్ పైకి అయితే వెళ్ళాను. టెర్రస్ పైన తమ్మకాయలు కాస్తున్నాయండి. జామ చెట్టు మీద బాకింది. ఇది లేటుగా అయితే కాస్తుంది, 1-2 కాస్తున్నాయండి. ఈసారి మీకు షేర్ చేద్దామని నేను వీడియో తీశాను. దాతికి నేను టెర్రస్ పైకి వెళ్ళామన్నమాట. ఇక్కడే విరజాజి చెట్టు కూడా ఉంటుంది, దాని పక్కన జామ చెట్టు మీదన ఈ తమ్మకాయ కాసింది. ఇది హెల్త్కి ఎంత మంచిదనంటండి తమ్మకాయలు. టెర్రస్ పైన కొబ్బరి చెట్లు, వేప చెట్లు, మా ఇంటి ఎదురుగుండానే కొండలు అయితే ఉంటాయండి. అసలు టెర్రస్ పైన నా టైం అంతా గడిచిపోతుంది. 2 hours అక్కడే స్పెండ్ చేసేది అనమాట తెలియకుండానే. ఇంకా వేపపూత అయితే అప్పుడే వచ్చేసిందండి ఉగాది కోసమే. చాలా అంటే చాలా బాగుందండి. నాకు టెర్రస్ అంటే చాలా ఇష్టం. మా టెర్రస్ అయితే ఇంకా ఈవినింగ్ శివరాత్రి కదా, అందుకని శివాభిషేకానికి చేద్దాం అనుకుంటున్నాం. అత్తయ్య అయితే ఫాస్టింగ్ ఉందన్నమాట మార్నింగ్ నుంచి, అందుకని చెప్పేసి ఇంకా అభిషేకానికి చేస్తున్నాం. ఈ శివయ్యని మేము మా పెద్ద తిరుపతి నుంచి తీసుకొచ్చాం. 6 years అయింది. అప్పటి నుంచి అత్తయ్య ఇలా శివాభిషేకం చేస్తూనే ఉంటారు. ఎవ్రీడే అయితే తులసి చెట్టు దగ్గర పెట్టామన్నమాట. అలా చేస్తూ ఉంటాం. దాతిక్ వాళ్ళ నానమ్మ మెడలో నుంచి రుద్రాక్ష తీసి విడి వేసుకున్నాడు. ఎంత బాగున్నాడో దాంట్లో. ఇంకా అభిషేకానికి వాళ్ళ నానమ్మ చేస్తుంటే వీడు కూడా నేను చేస్తా అని పెట్టాడు. ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ అయితే తీసేసి పక్కన పెట్టేశారు. అభిషేకాన్ని అయితే ఎంత బాగా చేశారంటే, ఫస్ట్ పసుపు, కుంకుమ, గంధం, పంచాభిషేకం అంటారు కదా, అదైతే చేసేసారండి. అయిపోయిన అంటే ఫ్రూట్ జ్యూసెస్తో చేద్దామని ఇంకా వేరే ప్లేట్ అయితే పెట్టారు. ఫస్ట్ పొమగ్రనేట్స్తో చేశాను అన్నమాట, జ్యూస్తో. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. పక్కన రుద్రం మనకి రాదు కదా, పక్కన వీడియో పెట్టి చేసాం. ఇంకా తర్వాత యాపిల్ జ్యూస్, ఇలా 7 రకాలు అయితే పండ్లని యూజ్ చేశారు. కొబ్బరి నీళ్ళు, ఇంకా గ్రేప్ జ్యూస్ అన్నీ వాడే అయితే ముందలే చేసేస్తున్నాడు. శివయ్య అనుగ్రహం ఎప్పుడు మా మీద ఉండాలని, అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. అత్తయ్య జాగారం ఉందాం అనుకుంటున్నారు. దానికోసమని కళ్యాణం జరుగుతుంది మా ఇంటి దగ్గర గుడిలో. నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, ఆ గుడి ఎంత బాగుంటుందో. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు. నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏది కుదరట్లేదండి ఇద్దరితో. సో అత్తయ్య మాత్రం వెళ్ళారనమాట. అసలు ఎంతో బాగా జరిగిందంట కళ్యాణం కూడా. అసలు అంత బాగుంది.
ఇంకా శివ అభిషేకం ఇలా చేసి ఈయనకి ధూపం ఇచ్చేసి ఇక్కడ ప్రసాదం నైవేద్యం అయితే మార్నింగ్ చేసేసి పెట్టేశారు. ఇంకా నైవేద్యం అరటిపండ్లు మాత్రమే పెట్టారనమాట. ఇంకా దీపాల ధూపంలో ఎంత బాగున్నారో శివయ్య అయితే. అభిషేకం అనంతరం అక్కడే ప్రత్యక్షమైనట్టుంది, అంత బాగుంది. వీళ్ళకి ఈరోజు డిన్నర్ పెట్టేశాను. అక్కడ నుంచి అత్తయ్య అయితే కళ్యాణానికి వెళ్ళిపోయారనమాట. కళ్యాణం చాలా బాగా జరిగిందంట. ఆ శివయ్యని మీకు వీడియోలో చూపిస్తాను చూడండి, ఎంతో బాగా అలంకరించారు. అక్కడే శివయ్య ఉన్నారా అనిపించేలా అంత బాగున్నారు. ఇదేనండి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే హద్వి చేస్తున్నాడు, సారీ అండి నాయిస్కి.